వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా చల్ల పునుగులు వేసుకొని ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలకి టమాటా కెచప్‌తో కానీ, అల్లం చట్నీతో కానీ ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. బౌల్‌లో కాస్త పుల్లటి పెరుగుని తీసుకోవాలి. దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి ఇలా జల్లించుకొని వేసుకోవాలి. పునుగులు బాగా క్రిస్పీగా రావడం కోసం ఒక 2 స్పూన్ల బియ్యపు పిండిని కూడా వేసుకుంటే పునుగులనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి కలవడానికి మధ్యలో కొంచెం నీళ్లు కానీ లేదా పెరుగును కానీ వాడుకొని బాగా మనం బోండాలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి బాగా నాని పునుగులు బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. వీటిని మరింత హెల్తీగా వేసుకోవడం కోసం దీంట్లో జీలకర్ర, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, కొత్తిమీర, అల్లం తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇవే కాదు మన ఇంట్లో మనకి నచ్చినవి ఏవైనా అందులో వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చు. ఇలా అయితే పిల్లలు పక్కన పెట్టడానికి ఉండదు. మొత్తం తినేస్తారు కాబట్టి మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా ఉంటే ఇందులో తురుముకుని కలుపుకుంటే బావుంటుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు సగం ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. నెయ్యి కరిగి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పునుగు బ్యాటర్ని కొంచెంగా అందులో వేసుకోవడమే. మనకి నచ్చిన సైజులో పిల్లలు ఇష్టపడే సైజులో వాటిని వేసుకుని టమాటా కెచప్‌తో కానీ వేరే చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కొంచెం హెల్తీ అయిన పునుగులు రెడీ. ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.